ఒకసారి నీ వారే నీ సహాయానికి రాకపోవచ్చు. నువ్వు సేవించిన దేవుడు మాత్రం నేను విడిచిపెట్టడు. హల్లెలూయా. నీ వారు నా వారు అనుకున్నటువంటి వారే ఆ సమయానికి నీ సహాయానికి వారి చేతులు పైకెత్తేసి మొహం తిప్పేసి మొహం చాటేసి వెళ్ళిపోతారేమో. కానీ ఇక్కడ అబ్రహాం కూడా సారమ విషయంలో నీ చావును చావున్నట్టు వదిలేశాడు. ఏం జరుగుతుందో నాకు తెలియదని ఆయన మాత్రం కూడా స్తోత్రం కలుగుతుందా. అవును పిల్లల, ఈ రోజున నేను ఒంటరి స్త్రీని, నేను ఒంటరి వారిని, నా వారు అన్నవారే నాకు గౌరవించాలని బాధాంతర పెంచుకోవడం ఉంటే ఈ రోజున ఈ మాట నేను ఆచరించను కాక ఎవరు విడిచిపెట్టిన దేవుని ఎడబాయిన దేవుడు నీకే తెలియదు. ఆయన చాలా భక్తులు అబ్రహాం కదా, అబ్రహాం దేవుడు తీసుకెళ్ళి చాలా చిన్న సమయంలో భక్తిని వదిలిపెట్టలేదు. ఆ భక్తి దగ్గర చూస్తున్నాం. విధవరాల్లో భక్తి ఉంటే విధవరాలతో దేవుడు మాట్లాడు. ఆయన నీ పక్షముగా నడుచుకోవాలనుకుంటున్నాడు. చాలా పక్షంలో ఒక్క సైనికు కాదు, కొంత భక్త కూడా రాలేదు సహాయం చేయడానికి. ఆయన దేవుడు ఆమె విడిపించాడు, ఆమె విడిపించి ఆమె రక్షించాడు. ఈ రోజున లేవీయులు అందమైన అందరూ కూడా దేవుడు మన యాజక సమూహంగా తీసుకున్నాడు. ఆయన నామంలో ఈ ప్రత్యేకించుకున్న ఈ దినాలను ప్రార్థన చేస్తుండగా వారి మొరలు నేను వింటాను, వారి మొరలు నేను ఆలకిస్తానని ఆ మార్పులు ఇప్పటివరకు కూడా విధాలు దయచేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కూడా మంచితనాన్ని చూపిస్తాడు. ఆ చాలా జీవితంలో కూడా దేవుని యొక్క గొప్పతనము ఆ మంచితనాన్ని ఈవెన్ హాగారు కూడా ఆ దేవుని యొక్క మంచితనాన్ని ఆ మనిషి ఆ దేవుని ఈ సర్వశక్తి దేవుని ఆధారం పెట్టుకుని కన్నీరు కాచుకుని ప్రజలు మార్చుకోవడానికి మనసిస్తుంది. ఆయన కూడా చరముగా ఉంటుంది. మిమ్మల్ని ఆయన తన ప్రజలను ఏ విధంగా పరీక్షపరిచి పట్టుకుని ఆయన మేలుని బంగారం కన్నా వెండి కన్నా సువర్ణం కన్నా గొప్పగా ఆయన విలువించి కనపరుస్తారు. వాక్యాల ద్వారా తెలుసుకోగలుగుతారు. 7వ వచనం రాస్తుంది. అదేవిధంగా యెషయాలో 48వ అధ్యాయం 10వ వచనం, అలానే మీరు రాసినప్పుడు 4వ అధ్యాయం 15 వచనాలు, అలానే యెషయాలో 43వ అధ్యాయం 2వ వచనం, అదేవిధంగా సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, అలాగే 5వ వచనం, 6వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 66వ వచనం, దేవా మీరు మమ్మల్ని పరిశీలించున్నారు, వెండి నిర్మలను చేయనట్టుగా మమ్మల్ని నిర్మలు చేసి ఉన్నారు. దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నారు. ఈ రోజున ఆయాసకర నిర్మలుగా చేస్తున్నాం. ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా ఎంతో ఆత్మీయ మేలుకొలుపులు మనం నైతికంగా తీసుకెళ్ళిపోతుంది. మొదటి రాసుకోండి. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించుకోవచ్చు ఉన్నాము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచవచ్చును కదా. 7 మార్లు కాబట్టి మూడిన వెండి అంత పవిత్రములు చెప్పకపోతే ప్రభునామాన్ని గ్రహించలేదాం. శ్రేష్టమైన మాటలు వెండి కన్నా కూడా పవిత్రమైనది, బంగారం కన్నా పవిత్రమైనది, ఇవైన వేటి కన్నా కూడా దేవుని యొక్క మాటలు ఎంతో పవిత్రమైనవి, శ్రేష్టమైనది. ఈ పవిత్రమైన మాటలు మీ ఆలోచన నిర్దేశములను పవిత్రపరచును గాక, పవిత్రపరిచి మిమ్మల్ని శుద్ధీకరించును గాక. సర్వోన్నతుడైన దేవుని యొక్క సకల ఆశీర్వాదములు అన్ని విషయాలు ఉంటే క్షమించుకున్నాను, దోషములుగా ఉంటే పరిహరించుకున్నాను. స్వాతంత్ర వారి సమూహం నేను కూడా నేను శుద్ధీకరిస్తాను. లేదు నిమ్మల్ని హత్తుకొని జీవించే హృదయం
రాజా మీకే స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం రాజా స్తోత్రం శుద్ధ హృదయము నాకు దయచేయమని వారి ఇంటిలో పాడుతూ ఉండగా నీకే ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఇంటి కాలంలో మీరు ఇంకా చూసినట్లుగా మీ బాహుళ్యంగా నీ కృప నాకు తోడుగా ఉంచుకొని ప్రార్థన చేయాలి. అదేమో నువ్వుల పొడి, ఇదేమో కొబ్బరి పొడి. అలాంటి సమయంలో ఈ పిల్లలు ఈ కుటుంబానికి సమర్పించి ప్రార్థనలో పాల్గొనే అనుకుంటున్నాయి తెచ్చి అనుకున్నాడు కదా, నేను మీరు ఎలాగపోతే నేను నా ఇంటి వరకు కలిసి నేను దేవునికి నడుస్తాను. ఈరోజు కూడా వారితో ఎవరు ఎలా అని మమ్మీ కిచెన్ వారి గరం మసాలా భక్తి మార్గం నడిపించుకొని వాళ్ళతో కలిసి నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను. అదొకటి హృదయ వాంఛ ఉంటాను. అది నువ్వు రాసుకోవాలి. రాసుకొని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే ప్రయాసపడ అవసరం లేదు. నీ ప్రార్థనే నీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే నీ జ్ఞాపనే నీకు గొప్ప ఫలాన్ని ఇవ్వబోతుంది. నువ్వు దేవుని కొరకు కలిగి మంచి ఆశ నువ్వు కోరుకుంటుంది మంచిది కాబట్టి నీ దేవుడు తప్పకుండా నీకు ఇవ్వబోతున్నాను. సో మనం ప్రే చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోగలిగితే నిజంగా మీరే కష్టపడి వస్తుందా నువ్వు చేసే ప్రార్థన ఫలం త్వరలో చూడబోతున్నావు దేవుని మీద. ఇలా విజ్ఞాపన ప్రార్థన కూడా వేడుకలు ప్రార్థన చేసినప్పుడు చాలా ప్రాముఖ్యత. పట్టుదలతో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఒక గమ్యము, ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి నేను ఎందు నిమిత్తమే ఉపవాసం ఉంటున్నాను, దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. అలానే నేను నా దేవుని నుంచి ఏం కోరుకుంటున్నాను. ఉపవాసము ప్రార్థన చేయడం వల్ల దానిలో ఏమైనా శక్తి ఉందా, దానివల్ల ఏమైనా బ్లెస్సింగ్స్ నాకు వస్తాయా అనే విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఈ ప్రార్థనలో కొనసాగడం వల్ల చాలా చక్కటి మేలుకరమైన స్పష్టమైన కార్యాన్ని నీ ఇంట్లో నీ జీవితంలో చూడగలుగుతాను. ఈరోజు నేను వస్తున్నప్పుడు మా కుమార్తెతో నేను మాట్లాడుతూ ఉన్నాను. తను ఈరోజున ఉపవాసం ఉంటూ ఉన్నాడు. శైవ మాస్టర్ గారు మేము ప్రార్థన చేసి చెప్పిన విషయం ఏంటంటే ఒక 50 అధ్యాయులు కలుగుతుంది. అలానే అమ్మ మెసేజ్లో లైవ్లో కూడా పాల్గొంది. అమ్మ వాక్యం చెప్పడానికి ముందే ఒక 50 అధ్యాయులు నువ్వు బైబిల్ చదివి నువ్వు ప్రార్థన చేస్తూ ఒకసారి శైలికాలు బైబిల్ చదవడం ప్రారంభిస్తే చాలా ప్రశ్నలు అన్నింటికి జవాబు నేను చెప్పాను. నేనైతే జవాబు ఇవ్వడానికి ఇవాళ నాకు టైం లేదు, నేను కూడా ప్రేయర్ చేసుకొని వెళ్ళాలి. నువ్వు డాడీ ప్రశ్నలు ఈ ప్రశ్నలకి జవాబు డాడీ ఇస్తాను, నేను మాత్రం ప్రార్థన చేస్తాను. అదే ఆ క్రమంలోనే ఒక ప్రశ్న యోగా గురించి కొన్ని విషయాలు. సో అవన్నీ నేను చెప్పాను. ఉపవాస ప్రార్థన మాత్రమే గడిపారు ఉపవాసంలో. ఇక అదర్ యాక్టివిటీస్ ఏమి కూడా ఏమైనా ఉపవాసాలు ఉన్నారు, ఖచ్చితంగా ప్రార్థన చేశారు, దేవుడి మాటలు వాళ్ళు విన్నారు, ప్రార్థన చేస్తున్నారు. 3 days ఫాస్టింగ్ చేసి
పరిశుద్ధ కార్యములు చూసిన ఆనందించే రోజు రాబోతుంది.